ఇంద్రియాలని సక్రమంగా పనిచేసేటప్పుడు, కాళ్ళు చేతులు ఆడుతున్నప్పుడు, నువ్వు తిన్నది అరుగుతున్నప్పుడు, అరిగింది విసర్జిస్తున్నప్పుడు, ఇంత సుఖంగా నేను భగవంతుడు చూశాడు కదా. ఈ అవస్థల్లో ఎన్ని అవస్థలు లేని వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో. 2 చేతులు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళది అసలైన దుఃఖం అంటే. 2 చేతులే కాదు, 2 చేతులు 2 కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళది కష్టం అంటే. తిన్నది అరగని వాళ్ళు ఉన్నారు ఎంతోమంది. వాళ్ళది బాధ అంటే. అరిగింది విసర్జించలేని వాళ్ళు ఉన్నారు, మోషన్ టాబ్లెట్ వేసుకుంటున్నారు. వాళ్ళది బాధ అంటే. పురుషుడిగానే పుడుతున్నారు, అంగస్తంభన అవ్వటం లేదు. సమాజంలో తనని ఇట్లా నిరూపించుకోవాలి, చెప్పుకోవాలంటే సిగ్గు. సమస్యలంటే వీలవి, కష్టాలంటే వీలవి. స్త్రీగా పుడుతుంది, పెరుగుతుంది, ఈడుకొచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు అవ్వటం లేదు. సభ్య సమాజంలో ఆమె ఎలా తిరగాలి? ఈనాడు నీకు పెళ్ళి అవుతుంది, పిల్లలు పుడుతున్నారు, కాళ్ళు చేతులు మంచిగా పనిచేస్తున్నాయి, అన్ని ఫంక్షనాలిటీ మంచిగానే ఉన్నాయి. అయినా ఏదో నువ్వు అత్యాశకు పోయి, పేరాశకు పోయి, దురాశకు పోయి కష్టాలు తెచ్చుకొని ఇదేదో కష్టమని నువ్వు గుర్తిస్తున్నావు. ఇది కష్టం కాదు. నేనైతే రోజు అమ్మవారికి కోట్ల అనంత కోట రుణపడి ఉన్నాను అనుకుంటా. నేను సన్యాసినై ఉండి కూడా. సన్యాసులు ఎవరికి రుణం ఉన్నారు? భగవంతునికి కూడా రుణం ఉన్నారు సన్యాసులు.